బాలుడైన సమయంలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములు యెహోవాకు ప్రత్యక్షములకు అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశముకి ఎవరు కావాలి? ఒక రాజు కావాలి. ఇంతకీ ఏలియా అనే ప్రవక్త ఉన్నప్పుడు అతను వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. ఆ దేశ ప్రజలందరూ కట్టగడికి వచ్చి అంటున్నారు, ఏలియా నువ్వు వృద్ధుడైపో కదా, నువ్వు చనిపోయిన తర్వాత నీ స్థలములో నువ్వు ఎవరు నిలబడతావు అడిగితే అది నా చిత్తము కాదు, యెహోవా యొక్క చిత్తము. ఆయన ఎవరైతే చూపిస్తారో, ఏ గోత్రం వాడిని చూపిస్తారో, ఏ జాతి వాడిని చూపిస్తారో తెలియదు, కానీ ఆయన ఎవరైతే చూపిస్తారో వారిని ఈ మందిరంలో పరిచర్యగా నిలబెడతానని ఏలియా అంటున్నాడంట. దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుడు ఎట్టివాడిని ఎన్నుకుంటాడో తెలియదు. తెలుస్తామా? ఎవరిని పిలుస్తారో తెలియదు. అప్పుడు దాకా పచ్చి తాగిపోతే దేవుని పిలవచ్చు, అప్పుడు దాకా నీచుడిగా తిరిగిన వాడిని దేవుని పిలవచ్చు, అప్పుడు దాకా లోకానికి పనికి రానికుండా ఎలా తిరిగి వ్యసనముతో బానిసైన వాడిని దేవుని పిలవచ్చేమో. అంటే వాడి కాకుండా దేవుడు ఎటువంటి వాడిని పిలుస్తాడంటే బాలుడైన సమయాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. బాలుడైనగా చిన్నవాడు తన తల్లి పాలు విడిచిన మొదలుకొని తన జీవితం అంతా దేవుడికి సమర్పించుకున్నాడు. దేవుని వాక్య ప్రకారంగా అసలు పిల్లలే పుట్టరు అన్న తల్లికి దేవుడు సంతానాన్ని ఇచ్చి ఆ కుమారుని పరిచయం చేసిన దేవుడు ఎన్నుకున్నాడు. వింతని కాలం చూడండి, మరియమ్మ తల్లి ఏమో పరిశుద్ధాత్మ చేత ఎంచబడిన కుమారుని జన్మిస్తే ఒక గుడ్రాని దేవుడు ఎన్నుకొని ఏం చేస్తాడు? సంతానం కలగజేసి పరిశుద్ధాత్మ నింపి అతని వేలాది బిడ్డలకు కుమారుడిగా నిలబెట్టాడు. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా బాలుడైన సమయాలు ఏలి ఎదుట యెహోవా పరిచయం చేయించుంటే ఏం చేస్తున్నామా? యెహోవా పరిచయం చేస్తారట. నేటి సేవకుల్లాగా వాళ్ళ ఇంట్లో పనులు, వారి పనులు, వారి బిడ్డ పనులు, వారి కుటుంబాన్ని చేపిస్తారా? యెహోవా పరిచయం చేపిస్తున్నాడు. ఎవరమ్మా? ఏలియా తన దగ్గర కుమారుడు ఏం చేపిస్తున్నాడు? దేవుడి పని చేపిస్తున్నాడు. తన దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చిన వారి దగ్గర ఏం చేస్తారు? యెహోవా పనులు నేర్పిస్తున్నాడేమో కానీ తన కుటుంబ పని నేర్పిస్తున్నా? దేవుడు ఎట్టవాడు, ఎలాంటి వాడు, ఆయన గొప్ప కార్యాలు ఎలాంటియో, ఆయన మహిమలు ఎలాంటియో, ఆయన ఏ రీతికి లోకానికి వచ్చారు, ఎందుకు వచ్చాడు, సమస్తము ఏలియా సమూయేలుకు చెప్పుచున్నాడు. మనం ఏం చేయాలి? రోగులకు స్వస్థత కలిగించాలి. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకున్నాడంటే, నువ్వు నా తట్టు తిరుగుము, నేను నీకు తోడై ఉంటానని సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఆలకిస్తలే. ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆ కాలం అది ఏమైంది? ఏలియా కళ్ళు మతాదృష్టి అంటే చీకటి కమ్ముచున్నది. వృద్ధుడైపోయాడు అంటే చీకటి కమ్ముతున్నది. ఇదే దృష్టి మనం చూసుకుంటే ఇస్సాకు కూడా వృద్ధుడైపోయి తన కళ్ళు ఏమవుతున్నాయి? మందగిలిపోతున్నాయి అంటే చీకటి కమ్ముచున్నాయి. అదే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఏలియా కూడా అదే రీతిగా వచ్చింది. అక్కడ ఏమేమొచ్చినాడు? నీ దీవుళ్ళు నా కిమ్మని కుమారుడు అడుగుచుంటే ఇక్కడేమన్నాడు? నా స్థానం నీకు ఇస్తున్నాను. అక్కడేం దీవుళ్ళు ఇచ్చాడు, ఇక్కడేమో స్థలాన్ని ఇస్తున్నాడు. ఏలియా పరిశుద్ధుడు, అనేకమైన జీవితానికి మార్గం చూపించాడు, అనేకమైన రోగులు స్వస్థపరిచాడు, అనేకమైన జీవితానికి అనేకమైన కార్యం చేస్తారు. త్రావ తప్పి తిరిగిచిన వాడిని సరైన త్రావలో ఎంచబడిన వాడే ఏలియా. అటువంటి రీతిలోకి ఎవరు పిలిచాడమ్మా? తన కుటుంబంలో పిలిచాడా? తన బిడ్డలు నీచులు, అపహాస్కులు, దుర్మార్గులు అయినా కానీ ప్రభా నా బిడ్డలు ఉన్నారని చెప్పాడా? ఏం చెప్పాడు? నీ చిత్తము మోకరించి ప్రార్థించాడు. తన పులిపిల్లనైతే మోకరించి ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎవరినైతే చూపిస్తావో వారే ఈ మందిరంలో పరిచర్య చేస్తారు. సమూయేలు జన్మించడా? తల్లి గర్భములో భిన్నముగా రూపించకపోయిపోయి దేవుడు తన కుమారుడిగా ఎన్నుకుందామని ఆశ్రయించాడు. అదే రీతికి ఎన్నుకోలేదా? పలానా గ్రామంలో అన్న అనే తల్లి గర్భవతి అవుతుంది, ఆమె ద్వారా ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి తర్వాత వారసులని దేవుడు చెప్పాడు.
మనకైతే ఒక తల్లి గర్భవతి అయినప్పుడు ఆమె శిశువు మగబెట్టు ఆడబెట్టు మనకు చేస్తా తెలియదు. అన్న తల్లికి ఇంకా గర్భం రూపించుకుంటే ఆమె ప్రార్థించింది, ఆమె దేవుడు ఏం చేస్తాడు, ఆశ్రయించాడు, ఆ ప్రార్థన ప్రతిఫలం ఇచ్చాడు. అదే రీతికి ఏమన్నాడు, ఏ మంత్రంలో అయితే నేను గొడ్రాలుగా ఉంచబడి ఉన్నానో అదే మంత్రం నా కుమారుని పరిచయకి నేను ఇస్తానని చెప్పింది. అదే రీతికి ఆ మంత్రానికి పరిచయం చేస్తున్న దేవుడు ఆశ్రయించాడు. మనకైతే ఎవరైనా చెప్తే తెలుస్తుంది, కానీ దేవుడు చూడండి, ఏలియాకి అసలు అన్నాన్ని ఎవరు చేస్తా, ఆమె ప్రవర్తన ఏంటి చేస్తా, ఆమె ఏ ఊళ్ళో ఉందో, ఏ గ్రామంలో, ఏ పట్టణం ఉందో అతను తెలుసా. ఎప్పుడో ఒకరోజు మందిరానికి వచ్చి ఏం చేస్తుందా, ప్రార్థన చేసుకుందంట. దేవుడు ఆశ్రయించాడంట. ఏలియా అంట ఇశ్రాయేలు వాళ్ళు వచ్చారంట, ఏలియా నువ్వు రేపో మాపో ముసలివాడు అయిపోయావు కదా, ఏమవుతుందో తెలియదు కదా, మాకు ఒక రాజు కావాలి. ఏం కావాలమ్మా, ఒక రాజు అంటే ఒక పరిచయుడు మాకు కావాలి. మీ తర్వాత ఎవరు, నా బిడ్డలు ఉన్నారే, నా భార్య ఉంది, లేదా నా చుట్టాలు, నా గ్రామస్తులు ఏమన్నాడు, యెహోవాయే చూసుకుంటాడు. మీరు చెప్పారు కదా, నేను ఆ దేవుడు చెప్తానని. ఏం చేస్తాడంట, ఆ రాత్రంతా కన్నీటితో దేవుడికి మొదలుపెట్టాడంట. ప్రభా నువ్వు ఎవరైతే చూపిస్తావో వారే నీ సింహాసనం వాక్యము పరిచర్య చేస్తారు. అలా కాకుండా ఏం చేస్తారంటే, ఏలియా బిడ్డలు ఏం చేస్తారంటే, నా తండ్రి మా గొప్ప సేవకుడు కదా, నా సేవకుడు తర్వాత నేను పరిచయం చేయాలని ఏమెక్కడంట, తన కుమారుడు బలిపీఠం ఎక్కాడంట. దేవుడు ఊరుకున్నాడా, బలిపీఠం ఎత్తున్న తన పెద్ద కుమారుడు ఏమైపోయాడు, హఠాత్తుగా మరణమైపోయాడంట. ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడంట, తండ్రి నా కుమారుడికి నీ మహిమేంటో తెలియదు కనుక నువ్వు వద్దని ఏం చేస్తాడు, నీ బలిపీఠం ఎక్కాడు, క్షమించి విడిచిపెట్టినాన్ని తక్షణమే పెడతాడు. కానీ దేవుడు ఎవరు ఎంచుకున్నాడంటే, ఒక రాజునో కాదు, ధనవంతునో కాదు, బలం ఉన్నవాడు, అందము ఉన్నవాడే కాదు, పరిశుద్ధుడు ఉన్నవాడిని దేవుడు ఎంచుకున్నాడు. ఇక దేవుడు వాక్యం తేటగా సర్వించిన మాట ప్రకారంగా చూడండి అమ్మ, 2వ వచనంలో అతను చూడలేక తన స్థలం అంటూ పడుకుని ఉండగా ఏమైనా అతను చూడలేకపోతున్నాడు. ఎవరు, ఏలియా. పెద్ద వయసు అయిపోయింది కనుక కళ్ళు ఏమైనా మసక్ కమ్మేసి చూడలేకపోతున్నాడంట. నీ కళ్ళు చీకటి కమ్మక ముందే, అంటే నీ మందులు చీకటి కమ్మక ముందే నీ స్థలంలోకి వేరే వాడిని తీసుకురావాలి. నువ్వు చీకటిలో పడకముందే నువ్వు వెలుగులోకి ఒకరిని తీసుకురావాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సమూయేలు అంటే బాలుడు, చిన్నవాడు. అతని దేవుడు ఎన్నుకున్నాడు. అతని దేవుడు అంటే తెలుసా, దేవుడు మహిమేంటి తెలుసా. సమూయేలు చిన్న వయసులో ఉండగానే మంత్రంలో దేవుడు అంగి కుట్టించలేదా, అతనికి ఏం కాదు, దేవుడు సమస్తము సిద్ధపరిచాడు. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా 3వ వచనం, దీపము ఆరిపోకమునిపే సమూయేలు దేవుని మందస్తున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా. ఏంటమ్మా, ఏమనుకున్నా, దీపము అంటే నువ్వు చనిపోకముందే అతన్ని నువ్వు మందిరంలోకి తీసుకురావాలి. నీ దీపం ఆరిపోకముందే ఇంకో దీపం వెలిగించాలి అని దేవుడు చెప్పుచున్నాడంట. రేపు మాకు ఏమైపోతాడు, ఏరియా చనిపోతాడు. అసలు ఏలికి తెలుసు, ఏమాడు, ప్రభా నా దీపం ఆరిపోకముందే నా స్థలములో వేరొక దీపము వెలిగించుము. ఆ దీపం ఎలా ఉంటుందో తెలియదు తెలుసా. ఆ తల్లి ఇంకా గర్భవతి అవలే, ఆమెకి ఇంకా పిండంగా రూపించముందే, పిండముగా రూపించక ముందే దేవుడు ఏం దర్శనమిచ్చాడు, అన్న తల్లి గర్భవతి అవుతుంది, ఆ తల్లి నుంచి వచ్చిన కుమారుడే నీ తర్వాత వెలిగించబడాలి అని దేవుడు చెప్పిన వార్తని. మన ఇష్ట ప్రకారముగా సానుభూతి నుంచి తండ్రి చనిపోయాడని ఏలేబడి నిలబెట్టారు. అక్కడ భర్త చనిపోయాడని ఏలేబడి నిలబెట్టారే కాదు, యెహోవా ఎవరు చూపిస్తారో వారే ఆ మందిరానికి వారసులు అని వాక్యం సెలవిచ్చింది. ఈ రోజు ఎలా ఉంది, భర్త చనిపోతే భార్య వాక్యం చెప్పేస్తాం, భార్య చనిపోతే తల్లి బిడ్డల వాక్యం చెప్పేస్తాం. అలా కాదు, దేవుడు ఎవరిని ఎంచుకున్నారో వారిని మనం ఎంచుకోవాలి. మనుషుల చేత ఏర్పరిచినది నశించిపోతుందేమో కానీ దేవుడి చేత ఏర్పరిచింది ఎన్నడూ నశించదు. దేవుడు బాలుడైన సమూయేలును పిలిచాడు. ఎరిగాడా, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. నీ పాపములను ఉండిపోయి, నీ సంతోషంలో ఉండిపోయి, నీ ఆనందంలో ఉండిపోయి, వాటి వీటితో స్నేహాలు పెట్టుకుని, నీ బంధుత్వాలు ఉండిపోయి ఏం చేస్తున్నావు, దేవుడి మాట విడిచిపెడతావు. విడిచిపెడతలేదా?
ఆ మంత్రంలో ఏలియా దద్ద సమయలు పడుకుంటే పిలిచాడు. ఇక్కడ వంటగా దేని వాక్య ప్రకారముగా 4వ వచనంలో యెహోవా సమయంలో పిలిచిను, అతడు చెప్తామండి నేను విన్నానని చెప్పి ఏమన్నా యెహోవా ఎవరు పిలిచాడు? సమయం పిలిచాడట. సమయానికి వెళ్ళాడు. ఏలియాకి వెళ్ళి నేనున్నాను ఎందుకు పిలిచావు అడుగుతున్నాడట. నేమన్నాడు? నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకోమన్నాడట. ఒకసారి అయిపోయింది. రెండో మరి ఏమన్నాడు? ఏలియా అదే రీతిగా పిలిచిన ప్రకారముగా ఏలియా స్వరం రూపంలో దేవుడు పిలిచేవాడు. సమయము అన్నాడు, నేను చిత్తం ఇక్కడే ఉన్నాను అన్నాడు. రెండోసారి. మూడోసారి ఏమన్నాడు? ఈసారి నీ ఎవరైనా పిలిస్తే చిత్తము తండ్రి నీ దాసుడు ఆలకించుచున్నాడు. మనకు దేవుడు పిలుస్తున్నాడే, ఆయన మాట విడిచిపెట్టి తిరుగుతున్నాడు. ఏలియా ఎలాగైతే దేవుడు పిలుచుకున్నాడో అదే రీతిగా సమయాన్ని కూడా దేవుడు అదే రీతిగా పిలుచుకున్నాడు. దేవుడి పిలుపుకి అబ్రాహాము లోబడినాక అబ్రాహాము ఆశ్రయించబడి ఉన్నాడు. దేవుడి పిలుపుకి దావీదు లోబడినాక అతను రాజుగా చేస్తాడు. దేవుడి పిలుపుకి అపోస్తలుడైన పౌలు లోబడినాక అతను అనేక సత్యమైన మార్గాలు చూపించాడు. నువ్వు లోబడుతున్నావా? దేవుడి మాట ఆలకిస్తున్నావా? అసలు దేవుడి మాట అంటే ఇరువు లేకుండా నీకు దేవుడి కొరకు ఎవరైనా చనిపోతున్నావో కానీ దేవుళ్ళ బ్రతకాలంటే చాలా కష్టం. దేవుడి కొరకు ఎవరైనా చనిపోవచ్చు కానీ ఆయనకి సరిపడగా బ్రతకాలంటే చాలా కష్టం. సమయలు బ్రతకాడు. ఎలా బ్రతకాడు? నీతిమంతుడిగా బ్రతకాడు. దేవుళ్ళలోనే కాదు మనుషుల్లో కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. దేవుడి దగ్గరే కాదు మనుషుల్లో కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? పెద్దల పక్షాన అనేక కార్యాలు చేసేవాడు. పెద్దలంటే తగ్గుండేవాడు. నేను సేవకుడు కదా, నా దగ్గర ఆత్మవరం ఉంది కదా, నేను దేవుడి మహిమ పొందాను కదా, నేను ఏం చేస్తున్నా దేవుడు నా ప్రాంతం ఆలకిస్తాడు కదా అని గర్వంగా లేడు. ఏమయ్యాడు? తను తగ్గించుకున్నాడు కనుక హెచ్చించబడి ఉన్నాడు దేవుడు. లేదా నేనేం చేస్తున్నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకేం కావాల్సి ఇస్తారు కదా, నేను ఎవరి దగ్గర తలదించవలసిన పని కదా, పెద్దలు ఏదో తలదించుకునేవాడు అంట, పెద్దలను గౌరవించేవాడంట. అలా ఉన్నాడు కనుక సమయాన్ని దేవుడు వాయు నడవలసిన నడిస్తే వాడు పెద్ద కూడా దండించి తొలగిపోవాడు. తొలగిపోతాడా అన్నందంట. ఒకవేళ నా దగ్గర ఉంటే ఇడు చెడిపోతాడే, ఈయన దగ్గర ఉంటే లోకంలో ఉన్న బాలులాగా మార్గం తప్పి తిరిగితాడే, అట్లా వాళ్ళే కాకుండా ప్రభా ఇదిగో నా పాలు విడిచిన మొదలుకుని అతన్ని మందిరంలోకి అప్పచెప్పేస్తాడు. ఎందుకు? వీడు నా గృహంలో ఉన్నాడంటే పాపములకు బానిస అయిపోతాడు. అది నీ మందిరంలో అంటే పరిశుద్ధంగా జీవిస్తాడు. అతను బాలుగా ఉన్నప్పుడే దేవుడు ఎచ్చబడి ఉన్నాడు కనుక ఆశీర్వదించబడి ఉన్నాడు. చాలా మంది తల్లిని చూడండి, మీ బిడ్డలు ఏం చేస్తారంటే మంత్రంలో మా సేవకుని పరిచయం చేస్తారంటారు. కాదు, మనం ఏం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి. సమయానికి ఏం నేర్పించాడు? పరిచయం నేర్పించాడేమో కానీ లోక పని నేర్పించాడా? లేక సేవకుడు వెళ్ళే మార్గంలో నువ్వు వెనకాల బైబిల్ పట్టుకొని చెప్పాడా? ఏం చెప్పాడు? నీ వాక్యానుసారంగా నడుమని చెప్పాడంట. వాక్యం నేర్పించాడేమో కానీ లోక పని నేర్పించడా? నేర్పించడు. అతని పని చేయించుకోలే. ఏదేం చేస్తాడు? నా పని నేను చేసుకుంటా, నువ్వు దేవుడి పని చేయగాని నా పని ఏం కూడా చేయకు. నువ్వు నా బట్టలు ఒక్కవసరలే, నేను తిన్నా ప్లేట్ తీయ అవసరలే, నా షూ తొడగా అవసరలే, నువ్వు నా ఖర్చు బంధించవసరలే, నా బైబిల్ పట్టుగా అవసరలే, నా పని నేను చేసుకుంటా కానీ నువ్వేం చేయాలి? యెహోవా పని చేయాలని ఎవరు నేర్పిస్తారు? సమయానికి జ్ఞానమైన మాటలు నేర్పిస్తారంట. కొంతమంది సేవకులు చూడండి, కొంతమంది యవనస్తులు దేవుడి పని నేర్చుకొని చాలా మంది ఆసక్తితో వస్తే వాళ్ళు ఏం నేర్పిస్తారు? వాళ్ళు ఖర్చులు అట్టుకోమని చెప్తారు, వాళ్ళు బైబిల్ అట్టుకోమని చెప్తారు, వాళ్ళు ఎక్కడికెక్కడ శిఖాలు చేయమని చెప్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగి తెప్పని చెప్తారు, వాళ్ళు పెట్టిన స్కూల్ని తీసుకురామని చెప్తారు, వారి బాల్ని అడిగి తెప్పని చెప్తారు. కానీ దేవుడి పని నేర్పిస్తారా? చాలా మంది యవనస్తులు ఆసక్తి కలిగి దేవుడి పని నేర్చుకోవడానికి చాలా మంది వస్తారు, కానీ నేర్పిస్తారా? వాళ్ళ ఇంట్లో పనులు చెప్తారు. కానీ ఏం చేస్తాడు? నువ్వు నా ఇంట్లో ఏ పనులు చేయకు, ఏం చేయకు, దేవుని పరిచయం చెయ్యాలి. నేను దేవుడు ఎన్నుకున్నది ఎందుకు? నా పని చేయడం కొరకు కాదు, నువ్వు దేవుడు మహిమ పని కార్యం చేయడం కొరకు. ఏది ఎవరి మీద చేస్తే స్వస్థత కలిగారు, అదే స్వస్థత సమయాలు కూడా దేవుడు ఇచ్చాడు. సమయాలు ఎవరి మీద చేసి ప్రార్థన చేస్తారో వారందరూ ఏమవుతుందో స్వస్థత పొందుతున్నారు. 3 మార్లు దేవుడు సమయాన్ని పిలిచాడు, ఆగించాడా? ఆయనకి దేవుడు ఏంటో తెలియదు, తెలుసా? దేవుడు స్మరణ తెలియదు. అప్పుడు ఏదో నేర్పించాడు, నువ్వు కొన్ని బిడ్డకు నేర్పించాలి. దేవుడు అంటే ఏంటో, దేవుడి మహిమ ఎలాంటిదో, దేవుడి పిలుపు ఎలాంటిదో తల్లి తండ్రికి దేవుడి పిలుపు తెలియదు, వాళ్ళ బిడ్డ తెలుస్తుందా? సేవకుడికే దేవుడు అంటే తెలియని వారికి తన సంఘస్థితి తెలుస్తుందా?
కనుక దేవుడి మాటలు ఏంటంటే మనం దేవుడి మాటలు లోపడాలి. నువ్వు పడుకున్నప్పుడు దేవుడిని పిలుస్తాడు. సోమవారం వల్ల పడుకున్నావంటే ఆయన మహిమ నుంచి దూరం అయిపోతుంది. దేవుడు నన్ను పిలుస్తాడు అనుకుంటా. ఎందుకు పిల్లలు ఆయన బిడ్డలు అనేవారు అందరూ దేవుడు పిలుస్తున్నారు. అబ్రహాము దేవుడు పిలిచాడు కనుక ఆయన శ్రద్ధ కలిగి ఆలకించాడు. ఎలా ఆలకించాడు? నా కుమారుడా అన్నాడంటే తండ్రి అని తన చిత్త ప్రకారం ఆలకించలేదా? నువ్వేం చేస్తున్నావు? సోమరు వలె ఉన్నావు. దేవుడు పిలుస్తున్నాడు, ఆలకిస్తున్నావా? ఆలకించలేదు. దేవుడు మాట విన్నామంటే ఆస్తరించబడతాం. యోహాను దేవుడు పిలిచాడు, విన్నాడా? ఏమైపోయాడు? కష్టాలు కొలువులో పడిపోయి, ఆపదలో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి దేవుడేంటో తెలుసుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాడు. రాదా? చాలా మంది దేవుడి మాట కాదని విడిచి తిరుగుతున్నారు. దేవుడి మాట కాదని లోకంలో తిరుగుతున్నారు. దేవుడి మాట కాదని చాలా మంది లోక యస్తానికి బానిస అయిపోయి తిరుగుతున్నారు. నీ జీవితం చాలా విలువైనది. సమూయేలు అనగా చిన్నవాడు, పరిశుద్ధముగా జీవించబడి ఉన్నాడు. నీవు కూడా అలాగే జీవిస్తున్నావా? గర్భవతి కాకముందే దేవుడు తన కుమారుని ఎన్నుకున్నాడే. నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చిన దేవుడు నీ దగ్గర మాట్లాడా? ఆలకించావా? నాతో ఆరు మాట్లాడలే, ఏళ్ళు మాట్లాడలే, ఎందుకు? ఎవరు మాట్లాడే ప్రయోజనం లేదు. దేవుడు మాట్లాడంటే నీ జీవితంలో సమస్తము దీవెనవుతుంది. అవునా? ఇక్కడ దేవుడు సమయాన్ని పిలిచిన ప్రకారంగా నిన్ను పిలుస్తున్నాడే, నువ్వు ఆలకిస్తున్నావా? పనిలో పడిపోయి, లోకాశంలో పడిపోయి, ఆనందంలో పడిపోయి, ఈ పార్టీలో శిఖారులో పడిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావే, ఆయన మాట ఆలకిస్తున్నావా? ఆయన వస్తున్నాడు, నీ తలుపు తడుతున్నాడు. తీస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? తలుపు వేసుకుని సోమరం అనే జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావే కానీ పాలేపు జీవితం బాగు చేసుకున్నావా? ఆయన అందరినీ పిలుస్తున్నాడు, ఇరుగు పొరుగు అందరినీ పిలుస్తున్నాడు. ఆలకించిన వాడు ఆయన రాజ్యంలో ఉంటాడు. ఆయన బిడ్డ ఎవరేం చేస్తారు తెలుసా? దేవుడు వస్తాడని వేచి చూస్తాడంట. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు తెలుసా? ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? ఒక దొంగవాడు ఎలా వస్తాడో తెలియదే, ఆయన రూపకం కూడా ఎలా వస్తుందో తెలియదు తెలుసా? అది ఏం చేయను? ఆలకించాడు. అనుదినము కూడా యేసు వస్తాడు శ్రద్ధ కలిగి ఉంటాడు. దానియలు చూడండి, సోమరు వాడు ఉన్నాడా? ఏం చేస్తాడు? నా యేసు వస్తాడు, నన్ను రక్షిస్తాడని దేవుడి మీద ఆశ కలిగినాడు, వచ్చాడు. నువ్వున్నావా? నువ్వేం చేస్తున్నావు? వచ్చు దేవుడి మాట కాదని, దేవుడి మాట నిలవలేక, దేవుడు అంటే నువ్వు కాదని లోకంలో తిరుగుతున్నావే కానీ దేవుడి వైపు వస్తున్నావా? ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు అంటున్న మాటల ప్రకారంగా యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలియాను పోయి చిత్తముగా నన్ను పిలిచితివి కదా, వచ్చినాడు. అంతేగా అతడు ఏమన్నాడు? నా కుమారుని నిన్ను పిలవలేదు, పోయి పడుకోమన్నాడు. సమూయేలు అప్పటికే యెహోవాను ఎరగకుంటే నీవేడమా? సమూయేలు ఎరగలేదు, యెహోవాని ఎరగలేదంట. నువ్వు ఎరగవా? దేవుడు ఎరిగావు నువ్వు? దేవుడి మహిమ చూసావా? దేవుడి కార్యం చూస్తావా? ఆయన చూడాలంటే నువ్వు యెహోవాను ఆశ్రయించాలి. ఇక్కడ సమూయేలు అంటున్నాడే, దేవుడని యెహోవా సమూయేలు పిలిచిన ప్రకారముగా నిన్ను పిలుస్తున్నప్పుడు ప్రార్థన చేసుకో. ప్రభువుని ఎలా పిలుస్తాడో, దేవుడు ఎలా కేకేస్తాడో తెలియదు తెలుసా? దేవుని వాక్య ప్రకారం చూడండి, దేవుడిని పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? ఏదో ఒక మనిషి చేత పిలుస్తాడు. సమూయేలుని దేవుడు ఎలా పిలిచాడు? ఒక ఏలియా ఎంత ఎలా పిలిచాడో నిన్ను కూడా ఏదో మనిషిని పిలుస్తాడు. పిలవడా? ఊరికి వచ్చి ఎవరు కూడా ప్రార్థన గ్రామంలో ఎందుకంటారు? వాళ్ళు దేవుడు ఉండి నేను పిలవడానికి వచ్చాను. నువ్వేమంటా? పో మాకేం ఖాళీ లేదంట. ఎప్పుడు పిల్ల మనిషి వచ్చి ప్రార్థన గ్రామానికి ఎందుకు పిలిచాను? నిన్ను దేవుడిని పిల్లమని ఆ మనుషుడికి ఆజ్ఞ ఇచ్చాడు కనుక పిలుస్తాడు. వెళ్తాను కూడా. అన్ని పనులకి సమయం ఉంది నీకు, అన్నిటికి సమయం ఉంది నీకు. దేవుని యొక్క వాక్య ప్రకారం చేయండి. మనం చాలా గడిచిన కాలం చూసుకుంటే ఊడిపూడితకి వెళ్ళినప్పుడు ఏం చేసేవారు? ఊడిపూడితకి వెళ్ళినప్పుడు లేచేవాళ్ళ ముందే లేచి పెద్దగా లేచి ఏం చేసేవాడు? మనకు ఆహారం వండుకుని, అన్నం వండుకుని, పొయ్యలిగించి అన్నం వండుకుని, క్యారేజ్ పెట్టుకుని ముందేం చేసి సిద్ధపడుతూ ఉండేవాడు. ఎందుకు? ఎప్పుడు వచ్చి మనం ఎవరు పిలుస్తారో తెలియదు కదా. సిద్ధపడుతూ ఉంటే తక్షణమే మనం వండుకునే క్యారేజ్ పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. సిద్ధపడుతూ ఉన్నాం. దేవునికి పిలుపు కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు నేను నాటితో కేక తెలియదు తెలుసా? ఎప్పుడు ఎలా పిలిస్తే సిద్ధపడుతూ ఉండి నువ్వు సిద్ధపడిన సంగమా యెహోవా రాగానే సిద్ధపడిగా ఉన్నామని దేవుడు చెప్తున్నాడు.
భయపడతాం కదా. ఇదిగో మన ఆమె వచ్చి పిలిచేది కదా, ఎలా పోతామో వదిలేసి వెళ్ళిపోతారేమో, ఆట వెళ్ళిపోతేమో, లేదా బస్సు వెళ్ళిపోతేమో, లేదా వెళ్ళిపోతామో, ముందే సిద్ధపడతాను కదా. దేవుడు మనం వదిలేసి వెళ్ళిపోతామో సిద్ధపడుతుంది నువ్వు. ఆయన మార్గాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారముగా సిద్ధపడుతూ ఉన్నాను మొదలైన. ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారు యెహోవాను తేటగా చూస్తారు. దానికి సిద్ధపడు. మనమేమనుకుంటాం, అన్నిటికీ మనం ముందు సమయం ఇస్తాము కానీ దేవుని పని సమయం వస్తామా? సమయం ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎరగలే ముందు ఎరగడా? ఎవరు చెప్పు ఎరగమని? ఏరియా చెప్పాలి. ఈ చిత్తం ప్రకారంగా చెప్పుచున్నాని ఈసారి ఎవరైనా పిలిస్తే ఏం చెప్పు, నీ దాసుడు ఆలకించుచున్నాడే, వాక్యం అని చెప్పాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను ఆలకించలేకపోతాం. ప్రార్థించే ప్రభా దాన్ని పిలుము, దాన్ని ఆశ్రయించము. దేవుడు అంటున్నాడే, వెతుకు వారికి సమస్తము దొరుకుతును. దొరకదా? సత్యముతో వెతుకు, దేవునికి దొరుకుతాడు. అసత్యంతో వెతికితే దేవుడు దొరుకుతాడా? హృదయంలో ఏదో పెట్టుకుని దేవుని పిలిస్తే వస్తాడా? హృదయం శుద్ధితో ఉంటే దేవుడి మహిమను చూడగలవు. లేకపోతే నువ్వు ఎంత శుభ్రంగా ఉన్న దేవుని చూస్తావా? సమీర అంటాడు, దేవుని చూడాలి అనుకున్నాక నేను చూస్తాడు. ఆ సమయాలు ఆ దేశంలో ఉన్న వారి అందరికీ ఏం చేస్తాడు? అనేకమైన కార్యాలు చేస్తాడు. ఎలా చేశాడంటే దేవుడు మహిమ చేశాడు. నువ్వు ఎదిగే కొద్దీ నీకు నేను తోడే ఉంటాను. నువ్వు నడిచే కొద్దీ నీకు నేను తోడుగా వస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు తోడై ఉంటాను. నువ్వు నిలబడే ప్రతి స్థలము కూడా రాజ్య మార్గం చేస్తాను. నువ్వు ఎవరి మీద చేసి ప్రార్థన చేస్తావో వారి మీద నా చేయి ఉంచుతాను, వారికి నేను స్వస్థత ఇస్తాను. సమీరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చే ప్రకారంగా అదే చేసేవాడు. 7 ఎలాగైతే అనేకమైన మందికి స్వస్థత కలిగించాడు, అంతకన్నా రెట్టింపు ఏలియా తగ్గ కుమారుడిగా, అతని తగ్గ దాసుడిగా ఏం చేశాడు? అనేకమైన జీవితాన్ని బాగు చేశాడు. బాలుడు అనగా కుమారుడు. ఇదే మాట ఇరిమేమాడు, నీ బాలు అన్నాడు. నువ్వు బాలు అనొద్దు. ఇరిమేమాడు, నువ్వు బాలు అని అనొద్దు అన్నాడు. ఇక్కడేమాడు, నువ్వు సమయం ఏమన్నా బాలుడు అంటాడు. ఇదే వయసులో కూడా ఇరిమియా వచ్చాడు, కానీ ఏమన్నాడు? నువ్వు బాలుని అనొద్దు. అందుకంటే ఇరిమియా సంఘంలో వచ్చాడు కనుక నువ్వు బాలుని అనొద్దు. నువ్వు నా కుమారుడు అనబడ కానీ బాలుని అనొద్దు. వాక్యం చూసుకో, ఎక్కడ చూస్తున్నా కుమారులు కుమార్తెలు కుమారులు తండ్రి అన్నారు కానీ బాలుని ఎక్కడ పిలిచాడా? సమయంలో ఒక్కని పిలిచి ఎందుకు చేస్తా? తన తల్లి పాలు విడిచి జీవితాంతం దేవుడికి అంతగా అన్నాడు. దేవుడికే కుమారుడిగా నడిచాడు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అన్ని విడిచేస్తాడు. ఎవరైనా ప్రభా నీ కొరకు నా జీవితమే త్యాగం చేస్తానే ఆ మాట్లాడు సమయంలో. ప్రభా నీ కొరకు ఎన్నో ఇచ్చి అన్నాడా? ఏమనేవాడు? ప్రభా నా బ్రతుకు దినమంతా నీతో నడిచేడు నాకు దయచే ప్రభా. సమయం ఇంకా బతకాలనుకోండి ఏం చేస్తా? ఎందుకు? ఆ ప్రజలు ఇంకా ఆశీర్వాదంలోకి తీసుకు రావాలి. తన కొరకు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలా? లోకం కొరకు, దేశం కొరకు, ప్రభుత్వం కొరకు, మనుషుల కొరకే చేస్తే కానీ తన ఎక్కడ కూడా చేసుకోలేదు. ఇక దేవుని వాక్య ప్రకారంగా దేవుని యొక్క సెలవిస్తున్న మాట ప్రకారం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, కొత్త నిబంధన అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించును, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, దేవునికి మహిమ కలుగును గాక. ఏం కట్టించాడమ్మా? సొలొమోను ఏం కట్టించాడు? మందిరం కట్టించాడు. ఆ మందిరం ఎవరి కొరకు? రోగుల కొరకు. ఆ మందిరంలో దేవుడు సిద్ధపరిచాడు. దావీదు మందిరం కట్టాడా? దావీదు మందిరం కడదామని ఆలోచించాడు కానీ మందిరం కట్టలేకపోయాడు. కట్టాడా? తన కుమారుడు చేత చేయించాడు. ఏం చేయించాడు? ఇక్కడ కదా. అయితే సొలొమోను ఏం చేస్తాడు? ఆ మందిరం కొరకు ఆయన కొరకు మందిరము కట్టించును, ఆకాశము ఆయన సింహాసనము. ఎవరైతే తన కళ్ళెత్తి ఆకాశం చూస్తున్నారో వారి దేవుడు ఆశ్రయిస్తాడు. ఆశ్రయించడా? ఆకాశమందు ఆశ్రయుడా నీ తట్టు కళ్ళెత్తి చూచున్నానే. గాయపడిన సింహమునే ప్రభా నా గాయానికి కట్టు ప్రభా. ఆకాశం వైపు ఎవరైతే చూస్తున్నారో వారి జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. చేయడా? ఆకాశము ఆయన సింహాసనము అని ఎవరు చెప్పారు? సొలొమోను చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ఆకాశము
ఆయన సింహాసనము. ఎవరైతే ఆకాశం వైపు ఆయన కళ్ళెత్తి చూచుచున్నారో వారు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. ఆకాశం ఆయన సింహాసనం అంట. ఈ రాస్తూ ఉన్నావా? ఈ తల్లి కూడా అన్నా తల్లి కూడా ఏం చేస్తుంది? తన కళ్ళు ఆకాశం వైపు చూస్తే ప్రభువును ఆశ్రయిస్తుందంట. నీ కళ్ళని చూస్తే భూమి మీద చూస్తున్నాయి కానీ ఆకాశం వైపు చూస్తాయా? అందుకే దేవుడు అంటే కదా, మీరు తల ఎత్తుకుని ప్రార్థించండి. తల దించుకుని కాదు. నువ్వేం చేస్తున్నావు? తల దించుకుని ప్రార్థన చేస్తా కనుక నీ ప్రార్థన దృష్టిని చేరిపోతున్నాం కానీ పరలోక చేస్తున్నా. ఆయన ఎక్కడాడు? పరలోక రాజ్యంలో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేయక దేవుడు మహిమ అంటుంది కదా. ఆయన సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాడు. ఎవరి కొరకు కట్టించాడమ్మా? ఆయన కొరకు మందిరం కట్టించాడు. మందిరం అంటే ఎలా ఉండాలి? దేవుడికి అంత దేవుడికి కింద చూసుకుంటే ఆయన భూమి తన పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టించుదురు. ఏమంటాడమ్మా? మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టించేందుకు అర్థాల మేళతో కట్టిన మందిరం దేవుడు ఉంటాడా? చాలా మంది చూడండి, మందిరం అనే ఆశలో పడిపోయి ఏం చేస్తాడు? ఒక బండి మీద కొటేషన్ చూసాం. ఆ కొటేషన్ తగ్గాలు ఆడిస్తున్నాం. ఎలా ఉన్నాడు వచ్చి మనం చూసి మురిసిపోయి మోసపోతున్నా. చాలా మంది ఏమనుకున్నారు? ఈ మందిరం అత్తల మేళతో కట్టబడి ఎంత అనుకున్నాం కానీ దాంట్లో దేవుడు ఉన్నాడా? ఎక్కడ దేవుడు ఉన్నాడు? ఆయన సత్య స్వరూపమైన ఆత్మలో దేవుడు ఉన్నాడు. చాలా మంది చూడండి అన్నారు కదా, దేవుడు అన్నారు కదా, మీరు గొర్రెల వల్లే ఉన్నారు కానీ గుడ్డివాడిగానే ఉండకుండా. గుడ్డివాడు త్రావు చూపేస్తేమో ఇద్దరు కూడా గుంటలో పడిపోయినదిగా. ఈరోజు చాలా మంది దేవుడు అంటే తెలివ దగ్గరికి వెళ్తారు. అదరా ఈ మంత్రం దేవుడి ప్రకారంగా చూసుకుంటే చాలా మందికి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. వారి దగ్గర నుంచి మనం ఏమి ఆశించమా? అది ఆయన చెప్తాము. ఆయన స్వస్థపరిచాడు అంతే. మీరు స్వస్థత పొందారు కదా, మీకు అర్థమండి అడిగమా? మీకు పిల్లలు లేకుండా ఇక్కడికి వచ్చాక సంతానం ఇచ్చాక దేవుడు మీకు దీంట్లో కానిక దస్తమనోనా ఇవ్వడు. దేవుడు మరవకుండా పథకండి. ఈరోజు చాలా మంది దేవుడి కార్యాలు పొందుకుని చాలా మంది వదిలేసి వెళ్ళిపోరు. వారికి సంతోషం ఉందా? ఆనందం ఉందా? సమాధానం ఉందా? ఎలా నలిగిపోతారు? అనేకమైన జీవితాలతో నలిగిపోతారు. ఇక్కడ దేవుడు అక్కడ మాట్లాడు, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టించేస్తా? నాకు విశ్రాంతి స్థలమైనది. విశ్రాంతి కలగాలంటే అసలు మందిరం దేని కొరకు చేస్తా? చాలా మంది విశ్రాంతి లేక నలిగిపోతారు. ఇంట్లో సమస్యల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత ఎవరు చెప్పుకో తెలియక అన్నదే లోపల పిల్లలు మీకు శ్రమ. ఎంతకాలం మీరు మోస్తారు భారం మోస్తూ పిల్లలు మీ ఎంతకు రండి, నేను చేస్తాను విశ్రాంతిని కలెక్ట్ చేస్తాను. చాలా భారం. కొంతమంది ఎవరు చెప్పుకో తెలియదు వారి కష్టాలు. కొంతమంది చూడండి వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకో తెలియదు, వాళ్ళ కుటుంబ సమస్య ఎవరు చెప్పుకో తెలియదు. అందుకే దేవుడు అంటే మీరు కొరకు స్థలాన్ని సిద్ధపరచండి, ఆ స్థలంలోకి వచ్చి మీకున్న ఆ ఇబ్బందులు చెప్పుకోండి, తక్షణం మీకు ఏం చేస్తారు? మేలు చేస్తారు. మనిషిని చెప్పుకుంటే ఏమవుతుంది? నీ జీవితం వ్యర్థమైపోతుంది. మనిషిని చెప్పుకుని నీ బాధను మనిషిని చెప్పుకున్నావు అంటే అది సాటింపేస్తారు. నీ జీవితాన్ని లోకమంతా సాటింపేస్తారు. దేవుడు నలగబడిపోయిన జీవితాన్ని విస్తారంగా చేస్తారు. చేయడా? ఎవరు చెప్పుకోతే చాలా మంది కష్టాలు, వాళ్ళకున్న బాధలు, ఇబ్బందులు, శోధలు. భర్తని చెప్పుకున్నామంటే భక్తినే, అప్పటి మామగారు చెప్పుకున్నామంటే ఏమంటారు? అంతమంది నీకే ఉన్నాయని బాధ పెడతారు. ఏం చేస్తారు? కొంతమంది కృంగిపోయి ఒక దినాన్ని వస్తాయి విశ్రాంతి దినానికి వచ్చి వాళ్ళ కష్టాలు దేవుడు చెప్పుకోండి. అందుకే దేవుడు అన్నాడు, నీ కష్టాలు పోయిన కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. మందిరం అనేది దేని కొరకు? ధ్యాసల కొరకు, ఆరాధన కొరకు, పాట కొరకు కాదు. మీకున్న భారముని దింపడం కొరకు నేను మందిరాన్ని సిద్ధపాటు చేస్తున్నాను. ఇశ్రాయేలు వారికి ఉన్న కష్టాలు, వారి కష్టాలు పోవడం కొరకే మోషే మందిరం కట్టించడమో కానీ ఆయన సంపాదించుకోవడం కొరకు, వారి సుఖం సంపాదించుకోవడం కొరకు, వాళ్ళ ఆస్తి పెట్టుకోవడం కొరకు, ఇవన్నీ ఇశ్రాయేలు కష్టాలు తీర్చుకోవడానికి ఒక మందిరం కావాలని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా మోషే మందిరం కట్టించు కదా. ఆకాశం ఏమైంది? ఆయన సింహాసనమైంది. ఎవరైతే ఆకాశం వైపు చూసి వాళ్ళ కళ్ళెత్తి చూచుచున్నారో వారు యెహోవాను చూస్తారు. చూడరా, చాలా మంది కష్టాలు వస్తే బంధువులు చెప్పుకుంటారు, స్నేహితులు చెప్పుకుంటారు, ఆకలి చెప్పుకుంటారేమో కానీ తల్లిదండ్రులు చెప్తారు. చెప్తారా? మిగతా అన్ని తల్లిదండ్రులు చెప్తారు. ఏం చెప్పరు? కష్టాలు చెప్పరు. వీళ్ళు చాలా మంది అలాగే ఉన్నారు. వారికి వీరికి చెప్పుకుని నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నావు? లోపం పోలు చేసేస్తావు. నీవు యెహోవాకు చెప్పుకో,
పాడైపు నిన్ను బాగు చేస్తాడు. ఈ మనుషులు చెప్పుకున్నామంటే ఇంకా నిన్ను పాడు చేస్తారేమో, బాగు చేస్తారా? తన సమస్య ఉందని వారు చెప్పుకో, వారు ఇంకా పెద్ద సమస్యలో పడతారేమో, కానీ నీ సమస్యకు ఒక మార్గం చూపిస్తారా? కానీ దేవుడు ఏమాడు, నీవున్న పరిస్థితిలో నుంచి ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. చూపించడా? ఏంటి ప్రభు నా జీవితం అనుకున్నావా, ఆ జీవితానికి తగ్గ మార్గం దేవుడు చూపిస్తాడు. వైపు చూడు. సమీర్ ఎలా అన్నాడు, మీ జీవితాలు పాడైపోయిన జీవితానికి దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. మీరు మోకరించి ప్రార్థించండి. మీ కళ్ళు ఆకాశం వైపు చూడండి, మీకు దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. చూపించడా? దానియేలుకి చుట్టూ ఉన్న మార్గం మూసుకుపోయింది. దేవుడి మార్గం మూసుకుపోయినా దేవుడిని కొరకు ఏమన్నా తెలుసా, ఎవరైతే నాకు తలుపు తడతారో వారి వరకు నేను తెరవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు తట్టలేకపోతున్నావు. ప్రార్థన చేస్తానే కానీ ప్రతిఫలం రాదు. వస్తుందా? ఒక రైతు చూడండి, వ్యవసాయం చేస్తారంటే అనుకున్న లాభం వచ్చిందంటే చాలా సంతోషపడతారు. కానీ చేసే వ్యవసాయంలో ఏమొస్తారు, నష్టం వస్తే బాధపడతారు. అంటే మనం ఏం చేయాలి? అక్కడ అస్థిరత్వం రైతులు లేదా అస్థిరత్వం ఉందంటే వ్యవసాయమే కదా, జీవితం కూడా పాడైపోతుంది. మెరుగు కలిగి ప్రార్థించేవాడు తన జీవితాన్ని బాగు చేసుకుంటాడు. సోమరవాడు ఉన్నవాడు ఉన్నదాన్ని బాగు చేసుకుంటాడు. వాక్యమే చెప్తుంది. చాలా సోమర్థనంలో ఉన్నాం. సోమర్థనం అంటే నిద్రపోవడం కాదు, చేద్దాంలే, వెళ్దాంలే, మందిరానికి వెళ్దాంలే, తేలికైన వెనక్కి ఏడొచ్చాము కానీ మందిరానికి రావడానికి వెనకాల కావచ్చా? దుష్టులు ఏం చేస్తారు? దేవుడి మందిరం దూరం చేద్దామని చూస్తారు. నువ్వేం చేయాలి? వాడి నుంచి దూరమైన దేవుడి దగ్గరికి రావాలి. అపవాదిని చూరబడి అపవాది నీలోకి వచ్చి దేవుడి నుంచి దూరం చేద్దామని చూస్తారు. ఏం చేయాలి? ప్రభు చిత్తం ప్రకారముగా అన్ని వదిలి దేవుడి దగ్గర వస్తున్నావా? అబ్రహాము అన్ని విడిచిపెట్టేస్తాడు. అన్ని విడిచిపెట్టాలంటే సంపాదన వదిలిపెట్టడము, కానీ కుటుంబం వదిలిపెట్టడా? వదిలిపెట్టలే. కుటుంబంతో నడిచాడు, దేవుడితో కూడా నడిచాడు. దేవుడు పంచడం కొరకు తల్లిదండ్రులు విడిచేసి రావాలని దేవుడు చెప్పడా? కొన్ని మినిస్టర్లు చూడండి ఏం చేస్తాయి, దేవుడు పంచడం కొరకంటే కుటుంబంలో చేస్తారంట. వివాహం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనే ఒక స్త్రీని ఏర్పరిచి వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు. చెప్పదా? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్పాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారు? వివాహాలు చేసుకోమని చెప్తారు. దేవుడు ఏం చెప్పాడంటే వివాహము ఘనమైనది. కనుక ప్రవీణ సహోదరి దేనికి వాక్యం చెప్తాను మాట, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టించెదరు, నాకు విశ్రాంతి స్థలమైనది, ఇవన్నీ నాకు హస్తపుత్రం అంటే పరిశుద్ధమైనవి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు ఎలా కనిపెడతాడు అనుకుంటారు, దేవుడు ఎలా వస్తాడు అనుకుంటారు, దేవుడు ఎలా పంపిస్తాడు తెలుసా? ఎవరిని ఎప్పుడు పంపిస్తాడో తెలుసా? ఎవరి చేత నీ కార్యం చేస్తాడో తెలియదు తెలుసా? ఆయన రాడు. ఆయన బిడ్డైన వారికి సహాయము చేస్తాడు. ఆయన వస్తే నువ్వు బ్రతకలేవు, ఆయన చూస్తే నువ్వు జీవించలేవు. అంతే ఏం చెప్పాడు తెలుసా? ఆయనకి తగ్గ కుమారుని అతనికి దేవుడు పంపిస్తాడు. ఆయన ఎవరి చేత సహాయం చేస్తాడో తెలియదు. నీ శత్రువు నుంచి సహాయం చేయొచ్చేమో, నీ బంధువుల నుంచి, నీ కుటుంబం నుంచి, ఎవరి నుంచి దేవుడికి సహాయం చేస్తాడో తెలియదు తెలుసా? అందుకే దేవుడు అన్నాడే, శత్రువును ప్రేమించుడు. ప్రేమిస్తావు ఈరోజు? అందరూ ద్వేషించుడు. వాడితో నాకు పని ఏంటి, వీడితో నాకు పని అడుగు. ఎప్పుడు ఎవరితో ఎప్పుడు ఎలా పని పడుతుందో తెలియదు తెలుసా? దేవుడు అందరినీ ప్రేమించాడు. లోకములు ఉన్న వారందరూ నా బిడ్డలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆ మాటకి అర్థం ఏంటి? అందరినీ దేవుడు ప్రేమించాడు. ఆయన బిడ్డలైన మనం ప్రేమించి, నీతిమంతులను ప్రేమించి, దుష్టుని ద్వేషించే దేవుడు కాదు, అందరిని ప్రేమించాడు. లోకముని దేవుడు ఎంతో ప్రేమించాడు. అంతే, లోకంలో ఉన్న అందరిని దేవుడు ప్రేమించాడు. నువ్వేం చేస్తున్నావు? నీకు నచ్చిన వాళ్ళలో చూస్తావు, నచ్చిన వాళ్ళలో చూస్తావు. నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతావు, నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతావు. నీకు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే దేవుడు వాళ్ళ గురించి మాట్లాడతావు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అందరూ నా వారే. అందరి గురించి దేవుడు మాట్లాడతాడు. మాట్లాడా? మనం కూడా చూడండి, మన సహోదర బిడ్డలు ఒక స్థాయిలో ఉన్నారంటే ఏం చెప్తాం? నా కుమారుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారే, మా అన్నగారి కొడుకు ఇదిగో ఇంజనీర్ చేస్తున్నారే, నా అన్నగారి బిడ్డలు ఇదిగో డాక్టర్, లాయర్. ఏం చెప్తాం? అదే అన్నగారి బిడ్డలు ఏ పని లేకుండా లోకం వ్యక్తిగా ఏం చెప్తాం? ఇది నా బిడ్డ సహోదర బిడ్డని చెప్తామా? చెప్పలే. ఇక్కడ వెండి బంగారు బిడ్డకెళ్ళు, ఈ మా చిన్న కూతురు నిన్నే పెళ్ళైంది, మొన్న పెళ్ళి, అందరికి పరిచయం చేస్తారు. అదే కుమార్ తెలమని ఏ వెండి బంగారు లేకుండా అలంకరణ ఏం చెప్తారు? ఆమె ఎవరో తెలియనట్టుంటారా? ఈ మనిషి ఎలాగేస్తారు? జాబులు చూసి వెండి బంగారు చూసి వేస్తున్నారు. కానీ దేవుడు నీ స్వరూపము చూసి దేవుడిని గెలివేస్తున్నాడు. కనుక యెహోవాను ఆశ్రయించే వారికి ఏ కీడు రాదు. వస్తుందా? అడవులో ఉన్న సింహాలు కొదవ వచ్చేమో కానీ దేవుని బిడ్డ వారికి ఏ కొదవ దేవుడు రాస్తారా?
సింహం చూడండి ఎంత ఆకలేసినా గడ్డి తింటదా? ఛాలెంజ్ వస్తుందేమో కానీ గడ్డి తింటదా? ఆయన పెట్టలేని వారు కూడా అంతే. ఏం చేయలే? నా దేవుడి కొరకే చూడలే కానీ వ్యర్థమైన కోసం చూడొచ్చా? దేవుడు సత్య స్వరూపంగా ఆయన చెప్పుచున్న మాట, ఆకాశం వైపు చూడు, ఏది అద్భుతం చూడండి. ఆ దేశంలో వర్షం లేక ఆ దేశం పంట నశించిపోయి ఏం చేస్తారు? అందరూ కూడా నేలకు వంగి నమస్కారం చేస్తే ఏరియా మటుకు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తా. ఆయన భూమిలో లేడు, ఆకాశం వైపు కనుక నా దేవుడు పైన ఉంటాడు కానీ కింద ఎన్నడూ కూడా ఉండడు అని ఆ ప్రార్థన పైకి చేయాలి కానీ కిందకి చేరకూడదు. మనం పొడుకుని చేస్తారు, కూర్చుని చేస్తారు, ఆ ప్రార్థన గాల్లో పోతుంది, దేవుడి దగ్గర చేరదా? ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇస్తారు కూడా. వారి కార్యం పొందుకున్నారంటే వారు ఏం చేస్తారు? మోకాలు ప్రార్థన చేస్తారు. అందుకే దేవుడు కదా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ఏం కావాలి? అన్నిటికీ శక్తి ఉంటుంది, ప్రార్థన చేయని శక్తి ఉండదా? మోకాల మీద 5 నిమిషాలు నిలబడగలవా? సెకండ్ నిలబడగలవా? నిలబడదు. నేను కూడా నిలబడలేదు. ఆ తల్లి అయితే గంటలో మోకమే ప్రార్థన. అటువంటి శక్తి నాకు దయచేపు ఉంటుంది. 2 నిమిషాలు మోకమే ప్రార్థన చేస్తే మోకాలన్నీ జుమ్మడిపోయి కాళ్ళు పడిపోయినట్టు ఉంటాయి. కానీ ఆ తల్లి గంటలో మోకమే ప్రార్థన ఉంటుంది. అలా మోకాలు ప్రార్థన కావాలి మొదటిగా. ఎన్ని ప్రార్థన చేసినా వెంటనే మోకాలతో ప్రార్థన చేయి, నీ జీవితం దేవుడు మారుస్తాడు. మార్చడా? ప్రార్థన అంటే నీ జీవితము ఎలా చేస్తా? నీ ఎప్పటికి ఎవరు వస్తారా? అందరూ అయిపోయినా కూడా దాని చెప్పండి. ఆ దాని చరిత్ర అయిపోతే దాని కాబట్టి ఎవరు లేడే, దాని సింహాలు తినేసి ఉంటాయి, దాని పాటికి ఇప్పుడు చచ్చిపోతుంటాడు అని రాజులు ఏంటి, గ్రామస్తులు ఏంటి, అందరూ కూడా ఉదయం ఎప్పుడు అవుతుందా ఆ యొక్క సింహాసనం చూసి ఇప్పుడు చూద్దామా దాని ఏమైపోయి చేస్తే ఏం చేస్తాడు? ఆ ద్వారం తెలిసినప్పటికీ సింహాలు కుక్కల వల్లే మోకలేసి ఆ రాజులాగా కింగ్ ఆఫ్ ద రాజులాగా ఏమేం చేస్తాడు? అతనికి ఆహారం వేస్తాడు. ఏం చేస్తా? అతను మోకాల ప్రార్థన ఆ జీవితానికి దేవుడు చూస్తాడు లేదా? నీ మోకాల ప్రార్థన ఒక తలుపు తెలుస్తుంది. అన్ని తలుపులు మూసుకోబడి నీ మంచి కొరకే. ఒక తలుపు తెరబడి ఉంటుంది, పరిశుద్ధమైన తలుపు తెరబడి ఉంటుంది. ఆ తలుపును మూసుకొని బాధపడుకో, నా దేవుడు ఏదో తలుపు తెలుస్తాడేమో కానీ చూడు, ప్రార్థించు, ఏ తలుపు తెలుస్తాడో నీకు తెలుసా? అన్ని తలుపులు మూసుకొని దాని ఒక తలుపు తెరబడింది. ఏ తలుపండి? పరిశుద్ధమైన తలుపు. నీ జీవితంలో దేవుడు అలాగే చేస్తాడు. ఆ సమయాన్ని దేవుడు ఎన్నుకున్న ప్రకారంగా నిన్ను పెళ్ళుకుంటాడు. ఏడు ఎలాగైతే తన కళ్ళు మందగిలిచున్నాయో ఆ రీతికి దేవుడు నీ కళ్ళు మందగిలకముందే ఆ మందులోకి తీసుకొచ్చి సమయం నిలబెట్టమన్నప్పుడు ఎలాగైతే సమయం తీసుకొచ్చి దేవుడు నిలబెట్టాడో నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. చేయడా? ఎందుకనుకున్నా దేవుడు నన్ను చూస్తలేదని చూస్తున్నాడు. నిన్ను ఆలోచిస్తున్నాడు దేవుడు, నువ్వు నా ఎద్దరికి ఎప్పుడు వస్తావని. అడగందే తల్లి అయినా అన్నం పెట్టదా? దేవుడికి నీకు తెలుసు నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో అన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడు వస్తావని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి కార్యం చేస్తానని చూస్తున్నావో నీ దేవుడు అనుకో ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడు దేవుడి మందిరికి వస్తావా? ఎప్పుడు మాకేసి ప్రార్థన చేస్తావా? నీ కష్టాలు తీరమని దేవుడు చూస్తున్నావు. చూస్తారా? నువ్వు ఎలాగైతే నా కష్టాలు పోతావని చూస్తున్నావో దేవుడు కదా అనుకో ఎప్పుడు నా ఎద్దకు వస్తావని చూస్తున్నావు. వస్తావా నువ్వు? కొబ్బరిగా పడిన సమయం ఉంది నీకు, దేవుడు ప్రార్థన చేయడం సమయం కదా. చాలా మంది చూడండి, ప్రార్థన చేస్తామంటే జీవితం మారిపోతుంది. దేని యొక్క వాక్య ప్రకారంగా 8వ అధ్యాయంలో దేవుడు అన్న కదా, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ కాలంలో యెరూషలేములో సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదాయు సమరయ దేశమందు చెదిరిపోయిన దేవునికి మహిమ గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలమందు సంఘంకి ఏం కలిగింది? హింస కలిగిందంట. ఆ సంఘంలో ఉన్నవారు ఏమైపోయి చాలా చెదిరైపోరంట. ఏమైపోరు? చాలా చెదిరైపోరు. హింస కలగడం అంటే ఏంటి? ఆయన అపోస్తల పౌలు యెరూషలేములో సంఘంలో వాక్య పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది శత్రువు వచ్చి అటాక్ చేసినప్పుడు అందరూ ఏమైపోయి చాలా చెదిరైపోరాడు. అవునా? సంఘం హింస కలిగి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. మగ మందికి వచ్చి సంఘం అయిపోతే ఇంకో సంఘం ఉంది కదా, ఆ సంఘం పోతే ఇంకో సంఘం ఉంది కదా. సంఘాలు మారుతున్నాయి అనుకున్నా కానీ బతికి మార్చుకున్నావా? చాలా మంది చూడండి, అనారోగ్యం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తారు. ఈ హాస్పిటల్ తగ్గకపోతే వేరే హాస్పిటల్కి వెళ్తారు, వేరే హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకేం చేయలేడు? హాస్పిటల్ మారుతుంది కదా, నీకు తిండి మార్చాలి. అప్పుడు నీకు ఏమవుతుంది? అనారోగ్యం మంచిగా ఉంటుంది.
చాలా మంది సంఘం మారుస్తారే, మందిరం మారిస్తే బ్రతుకులు మారుస్తారా? సంఘం మార్చమని దేవుడు చెప్పలే, నీ బ్రతుకు మార్చుకోమని దేవుడు చెప్పాడు. ఇక దేవుడు అంటున్నా, ఆ కాలం యెరూషలేములో సంఘములకు ఏమొచ్చింది? గొప్ప హింస కలిగిన అపోస్తులు తప్ప అందరూ ఏమై ప్రభా మారిపోయారంట. ప్రతి ఒక్కరు పారిపోయారు. అపోస్తులు తప్ప ఎవరు ఉన్నారు అక్కడ? అపోస్తులు అంటే ఎవరు? దేవుడు ఎన్నుకున్న అపోస్తుల సంఘం అది. అందుకే దేవుడు మునుపు నుంచి కడపటి వరకు ఉన్నవారు అపోస్తులు ఒక్కలే దేవుడి దగ్గర. కడపటి వారు ఎవడే? మొదటి వారు ఎవడే? కడపటి వారు కూడా వారు ఎవరు? అపోస్తులు. అపోస్తులు అంటే చూడండి, అపోస్తులు అంటే దేవుడి యందు నిలకడగా ఉన్నవారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పిడుతుపాలు రేగినా కానీ దేవుడు చేపట్టుకున్నా కానీ దేవుడు వదిలిపెట్టడా? వదిలిపెట్ట. అందుకే దేవుడు అంటే మాటల ప్రకారం యూదా వారు సమరయ వారు దేశం మందు చెదిరిపోయినారంట. అందరూ చెదిరిపోయినట్ట. సమరయ వారిలో చెదిరిపోయాడు. దేవుడు చెదిరిపోయాడా? దేవుడు నమ్ముకున్నామంటే ఏమన్నా సార్, చావునైనా సస్తనేమో కానీ నేను విడిచి వెళ్ళను ప్రభు. దాని అనుకున్నాడు, అవసరమైతే సింహాలకి నేను ఆహారం అయిపోతున్నామో కానీ నీవు లేవని నేను ఎక్కడ కూడా పలకనే. అవసరమైతే అట్టే కాలిపోతున్నామో కానీ నేను ముగ్గురు చనిపోయిన సిద్ధమవుతామో కానీ మా నోటలో దేవుడు లేని మాట మా నోట రానే రాదు. వస్తా నేను అగ్గిలో పడేసినా 4వ వాడు వస్తాడు, నేను శ్రమలో పడేసినా లేపడానికి వస్తాడు. 10 మంది తొక్కేసినా ఒక లేపుతారేమో కానీ దేవుడు తొక్కాలంటే నేను ఎవరు లేపుతారా? కొంతమంది చూడండి, వాళ్ళు బలం చూసుకుని నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడు నన్ను ఎవరు ఏం చేయలేనుకుంటాడు అని దేవుడు యోధాగోత్ర సింహాసనం దేవుడు నిన్ను అడగదక్కగలడు, పైకి లేపగలడు. చేకరత్త నన్ను ఎవరు ఏం చేయలేమో. చాలా మంది చూడండి, ఈ రౌడీ గారు ఈయన మనం ఏం చేయలేమనుకోండి అందరూ చేస్తాను దేవుడు వెళ్తారా? వదలదు. నేను చూసి అందరూ భయపడుతున్నామో కానీ నువ్వు దేవుడిని చూసి భయపడే దేవుడు చేస్తావు చేయడా? చాలా మంది చూడండి, నాకేంట్లే నాకంటే దేవుడు అందరికీ ఎందుకు పనికి రాకుండా పదవా? దేవుడు అన్నాడు పరిశుద్ధంగా జీవించడం. ఎన్ని శ్రమలు వచ్చినా అపోస్తులు ఎలాగైతే దేవుడి మీద నడిచాడు, నువ్వు కూడా అలాగే నడవాలి. నీపైన ఆనుకున్నాం ప్రభా, నీతో నడుస్తున్నాం ప్రభా. ఎటు కీడొచ్చినా నాకు మంచి, ఈడైనా మంచిగా మీరైనా మంచిగా ప్రభా. ఏదొచ్చినా నీతో నడుస్తున్నాము, నేను నడుస్తున్నా. అపోస్తుల సంఘటన నేర్పించాడు. ఏం నేర్పించాడు? మంచి బైబిల్ నేర్పించాడు, పరిశుద్ధంగా నేర్పించాడు. అపోస్తుల తర్వాత స్టెఫాను దేవుడు ఎన్నుకున్నాడే, ఆ స్టెఫాను జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు చేయదా? రాళ్ళతో కొట్టబడిన వాడు స్టెఫాను. హతాసాక్షి మొదలు చనిపోయింది ఎవరంటే స్టెఫాను ఒక్కడే. స్టెఫాను ఇంకోడు, ప్రభా నీ రాజ్యంలో ఆత్మని చేర్చుకో ప్రభా, నన్ను బ్రతికించాలి అన్నాడా? ప్రభా ఈ రాళ్ళతో కొట్టవచ్చినాడే, ఈ రాళ్ళని తప్పించాడా? ఈ మాట నుంచి తప్పించాడా? ప్రభా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మని నీ స్వాధీనంలో చేర్చుకో ప్రభా అన్నాడేమో కానీ చావు భయపడ్డా? ఆయన చనిపోతున్నప్పుడు మాట తెలుస్తా, ప్రభా నాకు భయంగా ఉంది ప్రభా. దీనికి ఒకవేళ చనిపోయిన తర్వాత నేను నీ రాజ్యంలో చేర్చుకుంటావా చేర్చుకోవాలి. చావు కొరకైనా సిద్ధపడ్డాడేమో కానీ ఆ మనిషి భయపడ్డా? స్టెఫాను ఎందుకు చంపేస్తా? ఆయన వెళ్ళి అనేక ప్రాంతాలు పరిచయం చేస్తారని కొంతమంది వార్చలేక ఏం చేశారు? రాళ్లతో పట్టబడి చంపేస్తారు. అపోస్తులను పెట్టాడు స్టెఫాను. అపోస్తుల పౌలు తన కుమారుడిగా ఎంచబడి, తన కుమారుడిగా రాయబడి తను ఎంచుకున్నాడు. అపోస్తుల పౌలు ఎలాగైతే పోరాడాడో అదే రీతిగా స్టెఫాను కూడా పోరాడాడు. దేని కొరకు పోరాడంటే దేవుడి మహిమ కొరకు పోరాడాడు. దేవుడు తప్ప మనకంటే వేరొక దేవుడు లేడు. దేవుడు తప్ప వేరే దేవుడు నమ్మితే మీరు పాపము చేస్తున్న సమానము అని చెప్పిన మాటలుగా అందరూ ఏమైపోయారు? కొంతమంది వాచలేక స్టెఫాను ఎదిగిపోతున్నాడని దేవుని వాక్యం చూడండి. మనం పాలు చేస్తే ఎవడే కాదు, నువ్వు ఎదిగితే నేను అనగదొక్కది ఎవడే కాదు, నీ అన్న వారు నీ రక్త బంధువులు నేను వారితో అనగదొక్కుతాడు, నీ సహోదరిని అనగదొక్కుతాడు, నీ బంధుమిత్రులు నేను అనగదొక్కుతామని చూస్తాడు. ఒక సంఘం ఎదిగితే ఎవడో వాచుతాం కాదు, తోటి వేరే సంఘస్థులే వచ్చుతారా? దేవుడి బిడ్డలు పాలు చేస్తుంది వేరే వాళ్ళు కాదు, తోటి సేవకులే అనగదొక్కారు. ఒక సేవకుడు అనగదొక్కేది హిందువులు ముస్లింలే కాదు, వేరే సంఘస్థులే ఈ సేవకుడి గురించి తక్కువగా మాట్లాడి మందిరం యుద్ధం చేసి పాడేస్తూ అలాగే వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళ దేవుడు ఎప్పుడే చెప్పాడు, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము లెగించినది. అంటే ఆ గ్రామంలో ఉన్నవారు ఆ గ్రామం మీద లేస్తున్నారేమో, వేరే గ్రామం వస్తారా?
నేను కొట్టడానికి వేరే వాళ్ళు రాదు. నీ చుట్టూ ఉన్న ఎవరిని కొట్టడం వేరే వస్తుందా? నేను పడుకుంటుంది ఎవడే కాదు, నీ అన్నవారే. నీ బోధి తీసుడు ఎవడే కాదు, నీ నాశనం కూడా ఎవడే కాదు, నువ్వు పోలే ప్రకారం ఎవడే కాదు, ఈరోజు స్థితి ఎవడో చేయలే, నీ వెనకలు ఉన్నవాడిని నా చేస్తాడు. చేయలేదా? దేవుడు అంటున్న మాట. ఎవరిని నమ్మినా పడలేదేమో కానీ నా అన్నవాడిని నమ్మకం. నమ్మచ్చా? శత్రువుని నమ్మొచ్చేమో కానీ మిత్రులు నమ్మకం. నమ్మక ద్రోహం చేస్తాడు. నీకు ఆపదొస్తే నీ శత్రువుడికి ముందుకు నిలబడ్డా. చూడండి, నువ్వు ఎవరైతే ఎక్కువ నమ్మవో, ఎవరైతే నాకు ఎక్కువ సహాయం చేస్తున్నావో వాడికి కష్టం వచ్చినప్పుడు ముందాడే తొలగిపోతాడు. ఎవరైతే నువ్వు ఎక్కువ బాధ పెట్టావో, ఎవరైతే శ్రమలు పెట్టావో, ఎవరైతే ఎక్కువ మాటలు తిట్టావో, ఎవరైతే ద్వేషించావో వాడిని కష్టకామునికి తోడుగా నిలబడ్డా. దేవుడు అడిగా శత్రువుని ప్రేమించు. అందరూ ప్రేమించమని, శత్రువుని ప్రేమించమని దేనికి? నీకు ఆ శత్రువుని కారణం చేస్తా, నీ వల్లే శత్రువుడేమో కానీ అందరూ శత్రువుడా. ఇద్దరు తప్పు చేస్తున్నా శత్రువు అవుతాడు, ఒకవేళ శత్రువు అవుతున్నా. ఇద్దరికి పొరపాటు ఉంది, ఇద్దరు సరిదిద్దుకోవాలి. నీ కష్టంలో తోడుకున్నవాడు ఎవడే కాదు, నీ శత్రువే. నీకు తోడుగా నిలబడి ఎవడే కాదు. నువ్వు ఎవరైతే ద్వేషించావో, ఎవరైతే అసహించుకున్నావో, ఎవరైతే నా వారి కదని చెప్పావో వారికి తోడవుతాడేమో కానీ నీ అన్నవారు నీకు తోడు వస్తారా? దేవుడు అంటుంది, నువ్వు నమ్మేవాడిని కూడా ఏంటి వ్యర్థమైంది. ఏదైనా లోకములు ఎన్ని వెతుకాను అన్నీ శూన్యమే, చివరికి నీ అతనికి నేను చేరుకో. లోకం ఎన్నో వెతుకను, ప్రకృతి ఉందనుకున్న బ్రతికేస్తున్నావు. చాలా మంది చూడండి, నాకేంటి ఇలా అందరూ నా చుట్టూ ఉన్నారు కదా, నాకేంటి ఈ పునాదులు ఉన్నాయి కనుక నేను ఒక్క పెళ్లితో నేను పడుకుంటుందంటే నేను చుట్టూ ఉన్నదందరినీ దూరం అవుతుంది. ఎవరా? దేవుడు అంటున్నమాట. నేను నీకు తోడయ్యున్నాను, నువ్వు భయపడుకో, దిగులు పడుకో. నువ్వు సమాధి గొంతులకు వెళ్ళిపోయినా దేవుడు లేపే దేవుడైనా లేపడా. లాజరు చనిపోతే దేవుడు లేపాడు, లేపడా. ఎందుకు ఊరికి భయపడుతున్నావు? నేను ఇంత అనుకున్నావా? కాదు, నీ బతుకుని మార్చే దేవుడు ఉన్నాడు. లేడా? ప్రార్థించో, ఎటువంటి స్థితిని దేవుడు మారుస్తాడు. గమ్యం చేయాలని ఆస్తూ ఉంటుంది. దేవుడు వైపు చూడు. ఇక్కడ పోస్తున్న పోరాడుతున్న మాట పరిశుద్ధమైన మాటల ప్రకారం ఆ కాలం ఏం కలిగిందో చాలా హింస కలిగిందంట. దేశమందు చెదిరిపోయినాడు భక్తి గల మనుషుడు. ఏమైనా స్తెఫాను సమాధి చేసి అతనికి గుర్చి బహుగా స్తెఫాను ఏం చేస్తారంట? చంపి వేస్తారు. ఎవరు చంపేస్తారు? స్తెఫాను ఎవరు చంపారు? తన తోటి వారే స్తెఫాన్ని చంపారు. తోటి సంఘస్థుల స్తెఫాన్ని చంపారు. ఎందుకంటే స్తెఫాను తప్పు చేస్తూ ఒప్పుకునేవాడు కాదు. ఒప్పుకునేవాడా? చూసి చూడండి, వదిలివాడా? మా వాళ్ళే కదా, మా సంఘస్థులే కదా, మా బిడ్డలే కదా, మా కులలే కదా, మా మతలే కదా, మా వాళ్ళే కదా, వదిలేసేవాడా? ఎవరినైనా ఇక్కడ నిలబెట్టేవాడు. నువ్వు చేసే తప్పురా నిలబెట్టేవాడు. వాడు పెద్దోడైనా, చిన్నోడైనా, రాజైనా, అధికారైనా, అని ఎవడైనా స్తెఫాను ఏం చేస్తాడు? నువ్వు చేస్తున్న తప్పుడని చెప్పుకోగలక వాళ్ళందరూ వాచలేక ఆ స్తెఫాను రాళ్ళతో కూడా చంపేస్తారు. శరీరం చంపరేమో, ఆత్మ చంపరా? అందుకని కదా మీరు చంపేది నా శరీరమేమో కానీ ఆత్మని చంపలేరు. చెప్పగలరా? ఆ దేశం అంతా ఏమొచ్చింది? ఎప్పుడైతే రాళ్ళతో కొట్టబడినారో వాళ్ళందరూ ఏమైపోయి రాళ్ళగా అయిపోయారంటే గుండె ఏమైపోయి భారం అయిపోయింది. హతాసాక్షులు అయిపోయి స్తెఫాను. బైబిల్ గ్రంథం హతాసాక్షులు మొదటి ఏమన్నాడంటే స్తెఫాను ఒకడే. చనిపోయే ముందు నా కుటుంబం ఏంటి ప్రభు అన్నాడా? చనిపోయిన నా ఫ్యామిలీ ఏంటి అడిగాడా? నా భార్యకి వస్తా మార్గం ఏంటి, నా భార్యకి ఏం చూపిస్తా ప్రభు అన్నాడేవాడు. ప్రభు నేను చేస్తున్న పరిపాలన అంటే ఏది నా కుటుంబం మీదకి వెళ్ళకూడదు, దాన్ని పుట్టిన వారి మీద కేసీఆర్ వెళ్ళకూడదు. వారి కుటుంబంలో అదేమాడి ఆశీర్వదించబడాలి. శత్రువుని ప్రేమించాడు. నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. నీ పునాదులు ఎవరైనా చెత్త ఏం చేస్తావు? ఆ నాశనం కోరుతావు. నీటి మీద ఎవరైనా నీరు వేస్తే ఏం చేస్తావు? అది చచ్చిపోవాలంటావు. కానీ స్తెఫాను ఏం చేస్తాడు? రాళ్ళతో కొట్టి చంపేవాడు నా శత్రువుని బాబుని కోరిన వాడైనా. ఆయన సమాధి చేయడం చూసినాక దీని చేసి ఆశీర్వదించాడు. దీని వాక్యం చెప్తుంది, నీవు దేవుని ఎన్నుకుని నడిచావంటే ఏ బిడ్డను కూడా శ్రమల పాలు చేయకు. చేశా నీకు కీడు చేస్తున్న వరకు ఏం చేయాలి? మేలు చేయాలి. నీకు అపకారం చేస్తున్న వరకు ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఎందుకు చేస్తా? నా దేవుడు చూస్తాడు. మనుషులు చూస్తారని చేయకుండా దేవుడు చూస్తారని చేయి. చాలా మంది పుణ్యకార్యం చేస్తారే, సోషల్ మీడియా డెవలప్మెంట్ అవ్వాలని, 10 మందికి తెలవాలని, కొంతమంది తెలియాలని, కొంతమంది ముసలికి ఏమైనా పెట్టామంటే ముసలికి ఏమి పెట్టామంటే అది సోషల్ మీడియా ట్రెండ్ చేసేస్తాం, రోల్ చేసేస్తాం. అది మంచిదా? దేవుడు అన్నమాట. నీ కుడి చేసే పని ఎడమ చేయ కూడా తెలుసా? గడిచిన కాలంలోనట ఎవరన్నా బిచ్చగా వస్తారంట, ఒక కుడుకు ఏం చేస్తా, నేను నీకు దానం చేసిన ఎవరికో చెప్పనే చెప్తే ఏమైపోతే అది వ్యర్థమైపోతా.
కరోనా టైంలో అమెరికా దేశంలో చూసుకుంటే కరోనా వచ్చి మహమ్మారి కరోనా వచ్చి బాధలు పడిన వారందరికీ సహాయం చేస్తున్నాం. ఇండియా చూసుకుంటే సహాయం చేస్తాం. ఏం చేస్తాం? సోషల్ మీడియా ట్రెండ్ చేసేవారు. వాళ్ళకి కూరగాయలు ఇచ్చినా ఫోటోలు తీసి సోషల్ మీడియా పెట్టేవారు. వాళ్ళకి బియ్యం ప్యాకెట్ ఇచ్చినా ఏం చేసేవాళ్ళు? సోషల్ మీడియా పెట్టేవారు. వాళ్ళకి ఏదైనా ఇచ్చినా దానికి సహాయం చేసినా ఏం చేసినా సోషల్ మీడియా సహాయం చేసేసేవారు, పెట్టేసేవారు. అమెరికా చూడండి, వారు ఏదైనా సహాయం చేయాలంటే ఒక రూమ్ ఏర్పరచుకుంటా బ్రిడ్జిల కింద కొంగి తగిలించి వాళ్ళకి తగ్గ సహాయం పడి బ్యాంక్ తగిలించేవారంట. ఆ సహాయం ఎవరు చేసుకోకపోతే ఇది దేశా ఈ దేశ నువ్వు చేసే కార్యం దేవుడు తప్ప ఏ మనిషి కూడా తెలియకో. కొంత సేవకులు వృద్ధాశ్రయం పెట్టమంటాం, అనాథాశ్రయం పెట్టమని చెప్పి ఏం చేస్తారో ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో. అది దేవుడికి ఇష్టమైందా? అపోస్తలుడైన పౌలు ఎంతో మంది వృద్ధిని పెంచాడు, ఎక్కడ చెప్పాడా? ఎంతో మంది వికలాంగులకి ఎన్నో కార్యం చేస్తారు, ఎక్కడ చెప్పాడా? ఏం చెప్పాడు? నా దేవుడు నన్ను చూస్తే అదే నాకు చాలు, నా దేవుడు తప్ప నేను ఏ కార్యం చేసిన ఎవరికి తెలియవసరం. తెలవచ్చా? మనం కూడా చూడండి, ఎవరికి ఏమి ఇచ్చామంటే 10 మంది 10 సార్లు చెప్తాం, అది అర్థమైపోతే ఇచ్చిందని ఎవరు చెప్పొచ్చా? ఎవరికైనా సాయం చేస్తామంటే ఇలాగ అది చేస్తాం చెప్తాం, చెప్పకూడదు. దేవుడు మనకి ఎన్నో కార్యం చేస్తాడు, ఎప్పుడైనా చెప్పాడా? ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చామంటే 10 సార్లు చెప్పుకుంటాం, అది అప్పుడే ఉదయపోయినాయి. నువ్వు చేస్తున్న కార్యం ఫలించాలంటే నువ్వు చేసింది ఎవరు చెప్పచ్చా? ఇది రేపు పొద్దు నీకు తిరిగి వస్తుంది రాదా? ఎప్పుడో చేస్తుంది ఈరోజు నీకు వస్తుంది. దేవుడికి ఇస్తే దేవుడు మనకి చెప్తుంది చూడండి, నీ సొంతంగా ఖర్చు పెడితే ఎప్పటికైనా వస్తుందని తెలిద్దామో కానీ లేని వారికి ఖర్చు పెడితే ఎప్పటికైనా దేవుడికి ఇస్తారు కదా. ఈరోజు కాబట్టి ఏమని ఇస్తారు? కుమారుడు అంట బహుగా ఆస్తి కలిగిన వాడు, ఎంత వస్తున్నా కానీ ఏం చేసుకోడు. ఎవరు వచ్చాడంటే వాడికి ఏం చేసి సహాయం చేసుకోడు అంట. ఒకనాడు ఒక గేమ్ ఆడి తన యావదాస్తి ఏమైపోతే కోల్పోయాడంట. తను ఎంతో మందికి ఎన్నో కార్యం చేస్తాడంట, ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేస్తాడంట. ఆయన వృద్ధులు అయిపోయిన తర్వాత, ముసలివాడు అయిపోయిన తర్వాత, ఒక కూరగుడిలో బతుకుతున్నప్పుడు అంట అతన్ని ఎంతో మంది వచ్చి ఏం చేసి సహాయం చేస్తారంట. దేవుడు అన్నాడు, నువ్వు చేసింది ఏది ఊరికినే పొదలా అప్పుడు అనుకున్నాడు మనసులో, నువ్వు ఎవరు పోవాలంటేనే ఇది ఒక రోజున బస్సుకి లేట్ అయిపోతుంది, బస్సు లేక ఇదో బస్సుకి సాధ్యం లేక డబ్బులు ఇచ్చేవే అంతే. నువ్వు డబ్బులు ఇచ్చినందుకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏం చేశాను? జాబ్ లో సక్సెస్ అయ్యి ఏం చేస్తున్నావు? జాబ్ వచ్చింది రోజు నాకు మంచి స్థిరపడ్డాను, నీ కార్యం నేను మర్చిపోదరా? దేవుడు ఏదో నీ కార్యం చేస్తాడు. ఈరోజు చేసింది ఈ రోజు నీ స్థితిని రేపు పొద్దున అలాగే ఉంటుందా? ఎప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో తెలియదు దేశా. ఎప్పుడు మనం ఒకేలా ఉన్నాం. నవ్విన వాడు ఏడుస్తాడు, ఏడ్చిన వాడు నవ్వుతందుకు తీరానంటే ఏడిస్తే వాడితో పాటు వేడుము, నవ్వుతే వాడితో పాటు వేడుము. ఒకరిని చూసి మీ అన్నాడు కూడా ఏం చెప్పు, ఎట్టకాలం చేచా ఉన్నదాన్ని దాచుకోకము, లేని వారికి ఇమ్ము. అది పాడైపు పడగొడతాం కాదు, లేని వారికి వస్తే రేపొద్దు నీకు లేకపోతే దేవుడు సహాయము చేస్తారు. కనుక చాలా మంది చేస్తారు కానీ 10 మంది గొప్ప చెప్పుకుంటారు. దేవుడికి ఇష్టం గొప్ప. దేవుడు చేసిన కార్యాలు ఎక్కడైనా కానీ చెప్పడా? ఒక ఓచి చేయగలి వచ్చాడు, స్వస్థత జరిగిన తర్వాత కృష్ణలోకి వచ్చాడు, స్వస్థత ఉన్న తర్వాత ఇది నేను చేసిన చెప్పాడా? ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడ కూడా ఏమి చెప్పకొస్తున్నా దేవుడు స్వస్థపరిచిన ఎక్కడ చెప్పుకో. ఈ విశ్వాసం నిన్ను ముట్టి బాగు చేసిందని చెప్పి. ఎందుకు? వారందరూ ఏం చేస్తారు? విశ్వాసంతో ఉంటారే. లేదంటే దేవుడు వస్తాడు చెప్తాను విశ్వాసం ఉండదా? దేవుడు అందుకన్నాడు, మీ విశ్వాసం నిన్ను ముట్టి బాగు చేస్తుంది. దేవుడు విశ్వాసంతో అని చెప్పాడేమో కానీ నేను వస్తున్నాను అని చెప్పాడా? విశ్వాసంతో ఉన్నాం. దేవుడు ఎప్పుడు గొప్ప వస్తాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కనుక ఆ స్టెప్ని ఎలాగైతే దేవుడి కొరకే చూచాడు, నీవు కూడా దేవుని వైపు చూడు. అపోస్తులు ఎలాగైతే దేవుడి మహిమ చూపించాడు, వాళ్ళందరూ తొలగిపోయినా కానీ అపోస్తులు తొలగిపోవాలి. నువ్వు కూడా ఎన్ని ఆపదలు వచ్చినా, నీ మీదకి ఎన్ని భారములు వచ్చినా, ఎంతమంది మీరు చెదరేగిన రాళ్లతో పుట్టినా దేవుడి వైపు చూస్తావంటే నేను ఆశ్రయించి తన గుప్పుల్లో చేర్చుకుంటాడు. ఆయన రాజ్యం నీకు అధికారం ఇస్తే కనుక యెహోవా నడిచిన వారికి ఏ కీడు సంభవించదని చిన్న వారికి దేవుడు దీవించి ఆశ్రయించి నడిపించుకోవడం కనుక ఆమె ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకరించండి.